Okay, guys. Good morning to all of you. Andriki kuda good morning. Na voice clear ga unda. Please confirm cheyandi everyone. Yes, sir. Clear. Clear. Okay. All right. See, guys. మనకి లాస్ట్ క్లాస్ లో మరి అసైన్మెంట్స్ అందరూ చేశారా? చాలా మంది స్క్రీన్ షాట్స్ పెట్టారు. ఓకే, సో మీరు ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు చేశారా? పెట్టారా స్క్రీన్ షాట్స్? ఓకే, సో అందరూ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాలండి. ఇక్కడ చార్ట్ లో మనకి అసైన్మెంట్స్ కంప్లీట్ అయినట్టుగా స్క్రీన్ షాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి స్క్రీన్ షాట్స్ కావాలి. అలాగే మీకు ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చాను, చూసుకుంటున్నారా అందరూ కూడా? ఓకే, సో మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి మనకి మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఇందులో నిన్న మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో అందులో అన్నీ కూడా ప్రతిదీ కూడా మెన్షన్ చేసాం మనం. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి సో మీకు డాక్యుమెంట్ కూడా షేర్ చేయడం జరిగింది, చార్ట్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఒకసారి అందరికీ స్క్రీన్ విజిబుల్ లేదా కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది సార్. రైట్, సో మనకి SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది అండి. ఏంటిది? SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. సో మనకి ఫస్ట్ ఏంటంటే క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. కంపెనీలో క్లయింట్ ఫస్ట్ హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అంటారు. తర్వాత మనకి వచ్చేటప్పటికి ఆపరేటింగ్ కన్సర్న్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీలో సీనియర్ మేనేజరు, వాడి కింద మేనేజరు, వాడి కింద అసిస్టెంట్ మేనేజరు, డిప్యూటీ మేనేజరు, లీడ్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, ఇట్లా హైరార్కీ ఉంటుంది కదా. అట్లాగే ప్రతి కంపెనీకి కూడా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని చెప్పి రేపు పొద్దున్న నేను ఇంటర్వ్యూలో నేను అడగొచ్చు. ఓకే, సో అందుకే మనం ఏంటంటే ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే క్లయింట్, తర్వాత ఏంటిది ఆపరేటింగ్ కన్సర్న్. సెకండ్ ప్లేస్ దేనికి ఇచ్చారు FICOలో? ఆర్గనైజేషన్ ఆపరేటింగ్ కన్సర్న్. తర్వాత ఏంటిదండి? కంట్రోలింగ్ ఏరియా. ఒక ఆపరేటింగ్ కన్సర్న్ కింద చాలా కంట్రోలింగ్ ఏరియాస్ ఉండొచ్చు. ఒక కంట్రోలింగ్ ఏరియా కింద మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు అనమాట. అర్థమైందా? సో కాబట్టి రేపు పొద్దున్న ఎవరైనా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ క్లయింట్, తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్, తర్వాత కంట్రోలింగ్ ఏరియా. కంట్రోలింగ్ ఏరియా కింద ఏముంటాయి? మనకి కంపెనీ కోడ్స్ ఉంటాయి అన్నమాట. కంపెనీ కోడ్స్ కింద బిజినెస్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఒక కంపెనీ కోడ్ కింద ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. ఒక కంట్రోలింగ్ ఏరియా కింద ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు అంటే ఎన్నైనా ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. ఒక ఆపరేటింగ్ కన్సర్న్ కింద ఎన్ని కంట్రోలింగ్ ఏరియాస్ ఉండొచ్చు అంటే డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, డిపెండ్స్ అనమాట. ఓకేనా? కాబట్టి రేపు పొద్దున ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. SAP FICO ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి చెప్పమని చెప్పి ఇంటర్వ్యూలో నిన్ను అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చెప్తారు? క్లయింట్, ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా అని చెప్తారనమాట. ఓకేనా? క్లయింట్, ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, దాని కింద ఏముంటాయి? కంపెనీ కోడ్స్ ఉంటాయి. చెప్తారా లేదా? చెప్తారా? సో నెక్స్ట్ మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ నిన్నటితో మనకి అయిపోయాయి. ఓకే, ఈ రోజు మనకి గ్లోబల్ సెట్టింగ్ సంబంధించి ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో మీకు ఈరోజు చెప్తాను. ఓకే, అలాగే గ్లోబల్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్ రేపు ఏం వారం ఏంటి? ఫ్రైడేనా? ఫ్రైడే సాటర్డే మీకు గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోతుంది, గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మండే నుంచి ఫ్రెష్గా మనం GL కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. సండే ఎలాగో మనకి హాలిడే తెలిసిందే కదా. అండ్ వీక్లీ మనకి మ్యాక్సిమం 5 క్లాసెస్ ఉంటాయి. వన్ డే క్లాస్ వచ్చేటప్పటికి మీకు ప్రాక్టీస్ కోసం కావాలి. ఏదో ఒక రోజు నేను రెస్ట్ ఇస్తాను, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మార్నింగే ఇన్ఫార్మ్ చేస్తాను 2 hours బిఫోర్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎలా వెళ్ళాలి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ చేశారు, ఎలా వెళ్ళాలి అనేది పద్ధతి కూడా ఇచ్చాం, చూసుకోండి. ఓకే, సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా అండర్లైన్ చేసి మీకు ఈ డాక్యుమెంట్ రెడీ చేస్తాం.
సో మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి FICOలో చెప్పండి ఒకసారి. కంపెనీ కోడ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, బిజినెస్ ఏరియా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్. అలాగే మనకి అసైన్మెంట్స్ ఏమన్నాయి చెప్పండి ఒకసారి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, assign company code to credit control area, assign business area to consolidate business area, assign company code to financial management area, assign profit center to company code. Okay, ఇట్లాగ వెళ్ళిపోవాలండి అందరూ కూడా. Everyone keep your audio mute please. ఓకే, సో మనకి ఇవి అయిపోయాయి. ఒకసారి ఎవరైనా చదవకపోతే ఒక్కసారి చదవండి, ఒక 1 minute చదివేసేయండి, ఇది క్లోజ్ చేసేసుకుందాం మనం. డాక్యుమెంట్ వచ్చేస్తుంది, ప్రతి డాక్యుమెంట్ మీకు ప్రాపర్గా ఉంటుంది, అర్థమైందా? అసలు చాలా నీట్గా ఉంటాయి మన డాక్యుమెంట్స్. ఓకే, పాత్ కూడా ఇచ్చాను, ఎలా వెళ్ళాలి? SPRO, తర్వాత IMG, తర్వాత ఎంటర్ప్రైజ్ సెక్టర్, తర్వాత అసైన్మెంట్. సో కంపెనీ టీ కోడ్ ఏంటి చెప్పాలి. కంపెనీ టీ కోడ్ ఏంటి? OX15. కంపెనీ కోడ్ టీ కోడ్ ఏంటి మనకి? కంపెనీ కోడ్ టీ కోడ్ OX02. గుర్తుపెట్టుకోవాలి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా టీ కోడ్ ఏంటి? OV45. బిజినెస్ ఏరియా టీ కోడ్ ఏంటి? OX03. కన్సాలిడేట్ బిజినెస్ ఏరియా పాత్ ద్వారా వెళ్ళమని చెప్తున్నా. పాత్ ద్వారా కొన్ని ఏళ్ళకి టీ కోడ్స్ ఉంటావు, డైరెక్ట్ పాతే, ఇంకా ఆ టీ కోడ్స్ అదే అర్థం కాదు. ఓకేనా? సో అలాంటివన్నీ కూడా మీకు ఇచ్చేసాను, చూసుకోండి ఇక్కడ. ఓకే, టీ కోడ్తో సహా ఇచ్చా, అసైన్మెంట్స్తో సహా ఇచ్చేస్తాం మీకు ఇక్కడ చార్ట్లో. కంపెనీ మీనింగ్ ఏంటి? నిన్న క్లాస్లో మనకి నోట్స్ ఇచ్చాం, ఆ నోట్స్కి ఇది మీరు చదువుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది, ఇంకా అర్థమైందా? సో ఇది మీరు థియరీ చదివేసేయాలి. ఈరోజు మనకి కంప్లీట్గా థియరీ వచ్చేసేయాలి. నెక్స్ట్ మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి నెక్స్ట్ ఇంకా చాలా థియరీ ఉంది. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గ్లోబల్ సెట్టింగ్స్ లేకుండా ఏమీ చేయలేము మనం. ఒక 22 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్స్ మనకి ఏది చేయాలన్నా ఈ కాన్ఫిగరేషన్ లింక్ ఉంటుంది. ఇవి లేకుండా GLలో ఒక ట్రాన్సాక్షన్ కూడా పోస్ట్ చేయలేము. ఇవన్నీ బేసిక్ కాన్ఫిగరేషన్స్. అంటే ఏదైనా సిస్టంలో పోస్ట్ చేయాలంటే ఈ కాన్ఫిగరేషన్స్ లేకుండా, ఏ కాన్ఫిగరేషన్స్? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ ఇవి లేకుండా నువ్వు సిస్టంలో ఒకటి కూడా పోస్ట్ చేయలేవు. అర్థమైందా? కంపెనీ అంటే ఏంటో ఇచ్చేసా, పాత్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలో కూడా ఇచ్చా. సో నీట్గా ఇచ్చాం, చూసుకోండి, ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. ఓకే, కంపెనీ కోడ్ పర్పస్, కంపెనీ కోడ్ పర్పస్ కూడా ఇచ్చేసా. ఓకే, ఇవన్నీ చదవాలి మీరు ఇప్పుడు. సో అలాగే పాత్ కూడా ఇచ్చేసాం మనం, ఇందులో పాత్ కూడా ఉంటుంది, చూసుకోండి ఎలా చేయాలి ఏంటి అన్నది. నిన్నటి క్లాస్లో మనకి ఈ కాన్ఫిగరేషన్స్ అంతా అయిపోయాయి, అర్థమైందా? సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా పర్పస్ ఇచ్చాను, చూడండి ఎలా చేయాలో కూడా ఇచ్చాం మనం ఇక్కడ, ఎలాగ ఏం చేయాలో కూడా ఇచ్చాం. అలాగే మనకి బిజినెస్ ఏరియా అంటే ఏం చెప్పుకున్నాం మనం? బ్రాంచ్. బిజినెస్ ఏరియా అంటే ఏంటి? బ్రాంచ్. అలాగే మనకి పాత్, బిజినెస్ ఏరియా పాత్ ఎలా వెళ్ళాలో కూడా ఇచ్చేసాం. అలాగే బిజినెస్ ఏరియాస్ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఇచ్చాను, చూడండి ఇక్కడ. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, ఓకే, సో ఇది కూడా ఇచ్చాను, చూసుకోండి. అలాగే మనకి ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటో కూడా ఇచ్చేసాం, చూసుకున్నారా? ఫంక్షనల్ ఏరియా. అలాగే మనకి ఇక్కడ అలాగే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, ఎలాగా ఏంటి, ఆ పాత్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి, ఓకే, కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది కూడా డాక్యుమెంట్ రూపంలో మీకు చక్కగా ఇవ్వడం జరిగింది. సెగ్మెంట్ అంటే ఏంటి? ప్రోడక్ట్. సో దీనికి సంబంధించి కూడా మనం థియరిటికల్గా డిస్కస్ చేసాము, నోట్స్ ఇచ్చాము, అలాగే మీకు డాక్యుమెంట్ కూడా ఇస్తున్నాం మనం. ఓకేనా? సో PDF కాపీలో చక్కగా ఇస్తున్నాం. తర్వాత మనకి అడ్వాన్స్డ్ రియల్ టైమ్ డాక్యుమెంట్స్ కూడా మీకు షేర్ చేస్తాం. ఓకేనా? సో కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఓన్గా రేపొద్దున ఇంటర్వ్యూ ప్రాక్టీస్కి ఉపయోగపడతాయి. ఒక సైన్ నుంచి మనం డాక్యుమెంట్ ఇస్తూనే ఒక సైన్ నుంచి ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఈ డెఫినేషన్స్, ఈ టీ కోడ్స్ ఇవన్నీ చదివేస్తే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి
ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించి ఇంటర్వ్యూ అయిపోతుంది, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో సిస్టంలో అయిపోతుంది. ఆల్టర్నేటివ్గా సో ఇంటర్వ్యూ ప్లస్ అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లస్ అలాగే సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్టర్నేటివ్గా మనకు అయిపోవాలి. ఓకేనా? చాలా స్లోగా వెళ్తాను, చాలా స్లోగా వెళ్దాం, ఫాస్ట్గా వద్దు. ఓకే, ఇక్కడ మనకి తొందరగా అయిపోవాలి సార్, రెండు నెలలు అయిపోవాలి, 1 నెలలో అయిపోవాలి, వేస్ట్, నేర్చుకున్న వేస్ట్. 2 నెలల్లో అసలు ఎస్ఏపి రాదండి, ప్రాపర్గా రాదు ఎస్ఏపి. అందుకే కదా మార్కెట్లో ఇప్పుడు మనం 3 నెలల నుంచి 4 నెలల లోపు ఎందుకు చెప్తున్నాం కోర్స్ అంటే, మార్కెట్ స్టాండర్డ్ అలా ఉంది. మార్కెట్లో మనకి సో ఇలా ప్రిపేర్ అయితేనే, ఇంత టైం తీసుకుంటేనే మీకు అక్కడికి వెళ్తే రేపొద్దున జాబ్లో మీరు సస్టైన్ అవ్వగలుగుతారనమాట. అర్థమైందా? అంతేగాని మనకి 2 నెలల్లో అనేది అసలు రాదు, వేస్ట్ అయింది. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫస్ట్ పాయింట్ మీకు అందరికీ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి మీకు క్లారిటీ అనేది వచ్చేసిందా రాలేదా? ఓకే, అందరూ చేసేస్తున్నారు ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మనకి పెట్టేశారు. ఎవరైనా ఇంకా స్క్రీన్ షాట్స్ పెట్టిన వాళ్ళు ఉంటే ఈ రోజు లోపల లాస్ట్ డెడ్ లైన్, ఈ రోజు లోపల ఇమీడియట్గా ఈ రోజు లోపల డెడ్ లైన్ పెట్టేసేయండి. అలాగే రేపటి నుంచి ఓన్లీ పెయిడ్ స్టూడెంట్స్ మాత్రమే చాట్లో ఉంటారు. అండ్ ఎవరైతే ఫ్రీ స్టూడెంట్స్ రీసెంట్గా నిన్న మొన్న జాయిన్ అయ్యి అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా సో ఎవరైతే మనకి స్క్రీన్ షాట్స్, పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెట్టలేదో అండ్ వాళ్ళని రిమూవ్ చేయడం జరుగుతుంది. అడ్మిన్స్ క్లియర్ కట్గా ఈరోజు చెప్పడం జరిగింది. సో ఎవరైతే మనకి సో పేమెంట్ స్క్రీన్ షాట్స్ పెట్టలేదో వాళ్ళని రిమూవ్ చేస్తారు వెంటనే సో చాట్లో నుంచి. కాబట్టి ఇక్కడ సిబిఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి 2 ఐడీస్కి మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది ఈ రోజు లోపల సో అప్డేట్ చేయకపోతే రేపొద్దున్న నుంచి గ్రూప్లో నుంచి రిమూవ్ చేస్తారు ఇంకా. కాబట్టి రిమూవ్ చేస్తే వల్ల డేటా అంతా పోతుంది. అంతేగాని మీరు ఎవరు కూడా వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇంకో గ్రూపుల్లో పెట్టకండి పేమెంట్ స్క్రీన్ షాట్. పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టాల్సింది ఎలాగా, సిబిఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి, ఈ 2 ఐడీస్కి మాత్రమే మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పెట్టాలి. సో అది కూడా మనకి స్కైప్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోతుంది, తెలిసింది అందరికీ కూడా. స్కైప్ క్లోజ్ అయిపోయి టీమ్మేట్స్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. సో మన గ్రూప్ కూడా టీమ్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? సో కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ రోజు లోపల ఎవరైతే పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టలేదో వాళ్ళని గ్రూప్లో నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు మనకి గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. గ్లోబల్ సెట్టింగ్స్. సో నిన్న ఏమైపోయినాయి ఏంటి మనకి, నిన్న ఏం చెప్పుకున్నాం మనం, గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్. సో గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ ఇంకా స్టార్ట్ అయిపోయినాయి మనకి కంప్లీట్గా. మనకి గ్లోబల్ సెట్టింగ్స్లో చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో సో అలాగే మనకి గ్లోబల్ సెట్టింగ్స్లోనూ మనకి అసైన్మెంట్స్ ఉన్నాయి, అలాగే మనకి నెంబర్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఒక కంపెనీ కోడ్ కాదు, మల్టిపుల్ కాన్ఫిగరేషన్స్ని ఇంకో మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ ఒక కంపెనీ కోడ్కే కాకుండా అదర్ కంపెనీ కోడ్స్ కూడా ఈ గ్లోబల్ సెట్టింగ్ కాన్ఫిగరేషన్స్ హెల్ప్ అవుతాయి. అందుకే వాటిని గ్లోబల్ అని పేరు పెట్టారు. ఓకే, సో అవి ఏంటి, సో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ మనం మాట్లాడుకుంటే సో ఫస్ట్ మనకి ఏమేం కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఇక్కడ టీ కోడ్స్ కూడా రాసేస్తున్నాను, ఈరోజు వచ్చేసేయాలి, టీ కోడ్తో సహా వచ్చేసేయాలి. ఓకే, టీ కోడ్తో సహా వచ్చేసేయాలి, ఎందుకంటే బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఇనీషియల్ స్టేజ్లో టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం అనిపించుద్ది. రాను కొంచెం అవన్నీ ఈజీ అయిపోతాయి అన్నమాట. ఓకే, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. తర్వాత ఏంటండి, సో మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ని దేనికి అసైన్ చేయాలి, కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. సో డిఫైన్ పోర్షన్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ ఏంటండి, OBBO.
డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ ఏంటి OBBO. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ టీ కోడ్ ఏంటి OBBP. సో మనకి అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ టీ కోడ్ ఏంటండి OBBP. మెయింటైన్ ఫిజికల్ వేరియంట్ టీ కోడ్ ఏంటి OB29. ఫిజికల్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయడం టీ కోడ్ ఏంటి OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టీ కోడ్ ఏంటి OBBO. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయడం ఏంటిది OBBP. సో నెక్స్ట్ మనకి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అయిపోయింది కదా. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ ఇది వన్ ఆఫ్ ది మంత్ అండ్ యాక్టివిటీ అన్నమాట. ఇది టీ కోడ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ది మంత్ అండ్ యాక్టివిటీస్ లో పార్ట్. ఏ టీ కోడ్ OB52. ఓకే, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ టీ కోడ్ ఏంటి OB52. వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ యాక్టివిటీ అన్నమాట. రాసుకోండి పక్కన మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ అని రాసుకోండి బ్రాకెట్ లో. మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ OB52 అనేది వన్ ఆఫ్ ది మంత్ ఎండ్ అండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ టీ కోడ్ ఏంటి OB29. ఓకే, అలాగే మనకి డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటండి OBC4. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటి OBC4. అలాగే మనకి అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. అసైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మొత్తం ఈ రోజు గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్ అన్ని వచ్చేసేయాలి. ఓకేనా, అందరికీ వచ్చేసేయాలి. గ్లోబల్ సెట్టింగ్స్ లో ఎన్నైతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో అన్ని కాన్ఫిగరేషన్స్ A to Z వచ్చేసి ఉండాలి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని కంపెనీ కోడ్ కి అసైన్ చేయటం టీ కోడ్ ఏంటి OBC5. ఓకేనా, OBC5. ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29. అసైన్ ఫిజికల్ వేరియంట్ కంపెనీ కోడ్ OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్ OBBP. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్ OB52. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయడం OBC5. తర్వాత ఏంటిదండి డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్ OBA7. Define document types OBA7. Document types OBA7. అలాగే మనకి assign number range to document type. So FBN1 assign number range to document type. ఈ కోడ్ ఏంటంటే FBN1. ఓకే, సో assign number range to document type FBN1. Define document type OBA7. Assign field status variant to company code OBC5. Define field status variant OBC4. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి డిఫైన్ ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్. ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. OBA4.
ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటండి? OBA4. ఎస్ఏపిలో మనం ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత మనకి అసైన్ యూజర్ ఐడి, యూజర్ ఐడి ఉంటుంది కదా, యూజర్ ఐడి టు ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్. నీ యూజర్ ఐడిని ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసుకోవాలి. సో టీ కోడ్ వచ్చేటప్పటికి మనకి OB57. ఇవన్నీ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఇక్కడ నేను గ్లోబల్ సెట్టింగ్స్ అని చెప్తున్నానో ఇవి మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ అయిపోయిందా? సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డిఫైన్ పోస్టింగ్ కీస్. డిఫైన్ పోస్టింగ్ కీస్. టీ కోడ్ ఏంటి అంటే OB41. డిఫైన్ పోస్టింగ్ కీస్ టీ కోడ్ ఏంటి? OB41. సో అలాగే మనకి నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి సో డిఫైన్ పోస్టింగ్ కీస్ టీ కోడ్ వచ్చేటప్పటికి OB41. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేటప్పటికి మనకి OBY6. Define global parameters. OBY6. ఈ కాన్ఫిగరేషన్ కంప్లీట్ చేస్తే మనకి కంప్లీట్గా మనకి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయినట్టే, గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోయినట్టే. అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్ మనం కంప్లీట్ చేస్తే కంప్లీట్గా మనకి గ్లోబల్ సెట్టింగ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయినట్టే. ఓకే, ఈ 21 సెట్టింగ్స్ లేకుండా నువ్వు ఎస్ఏపిలో ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చెయ్యలేవు. అందుకే మనకి ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకసారి చదవండి ఈ సెట్టింగ్స్ అన్ని ఒక 1 or 2 minutes. ఇక్కడే వచ్చేసేయాలి మొత్తం. ఫీస్ కెరియర్ వేరియంట్ OB29. ఫీస్ కెరియర్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయడం OB37. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయడం OBBP. పీరియడ్ని ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం OB52. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేయడం OBC5. డాక్యుమెంట్ టైప్స్ని క్రియేట్ చేయడం OBA7. నెంబర్ రేంజ్ టు డాక్యుమెంట్ టైప్ FBN1. ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్ OBA4. assign user ID to employee tolerance group OB57. Define posting keys OB41. Define global parameters OBY6. ఓకేనా? అందరికీ వచ్చేసినాయా టీ కోడ్స్? వచ్చేసినాయా? రాలేదా? ఎంతసేపు పడుతుంది రావడానికి? ఒక రోజా? ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీకు చార్ట్లో పెడుతున్నాను. ఈరోజు వచ్చేసేయాలి ఈ కాన్ఫిగరేషన్స్ విత్ టీ కోడ్తో సహా. ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ వచ్చేసేయాలి. ఓకే, దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ ఇచ్చానండి నేను. ఓకే, దీనికి సంబంధించి మీకు డాక్యుమెంట్ కూడా ఇచ్చేసాను ఆల్రెడీ. కనబడుతుందా డాక్యుమెంట్? ఆన్లైన్ స్టూడెంట్స్ కనబడుతుంది కదా? సో ఇది కొంచెం ఓల్డ్ డాక్యుమెంట్. అంతకుముందు 40,000 సబ్స్క్రైబర్స్, ఆల్రెడీ 50,000 అయిపోయారు. ఓల్డ్ డాక్యుమెంట్. పాత్ కూడా ఉంది. ఎస్ఏపిలో మనకి ఫైనాన్షియల్ మనకి ఇందాక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పాత్ ఎలా ఉందో గ్లోబల్ సెట్టింగ్స్ కూడా పాత్ ఉంది. పాత్ ఏంటో చెప్పండి? IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ అన్నమాట. పాత్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్.
సో ఇది పాత్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం మెల్లగా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా ఆల్రెడీ ఉన్నాయి, మనం ఏమైతే చెప్పుకున్నామో అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి మీనింగ్, పర్పస్, అలాగే ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓకే, మీనింగ్, పర్పస్, ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి ఏంటి అనేది ఇచ్చేసాం ఇక్కడ. ఓకేనా? ఈ డాక్యుమెంట్ మీకు ఇప్పుడు అర్థం కాదు, ఈ డాక్యుమెంట్ రేపటి నుంచి అర్థమవుతుంది ఈ డాక్యుమెంట్. ఓకే, సో మరి ఎస్ఏపిలో మనకి ఎందుకు ఈ గ్లోబల్ సెట్టింగ్స్ అనేది ఇంపార్టెన్స్ ఉంది మనకి అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ మనం ఎస్ఏపిలో ఏదైనా ఒక ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. జనరల్ లెడ్జర్ అనుకోండి, జస్ట్ మనం ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, ఒక రెంట్ పెయిడ్, ఒక శాలరీ పెయిడ్, ఒక పర్చేజెస్, ఇలాంటివన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్ పేమెంట్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. మరి అలాంటప్పుడు మనం చేసేటప్పుడు ఇప్పుడు చేసిన కాన్ఫిగరేషన్స్ ఎలా ఉపయోగపడతాయి? ఓకే, సో ఎస్ఏపిలోకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు డాక్యుమెంట్ డేట్ అన్నా, పోస్టింగ్ డేట్ అన్నా, అంటే ఎస్ఏపిలో ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే డాక్యుమెంట్ డేట్ అంటే ఏంటి మీనింగ్? ట్రాన్సాక్షన్ ఎప్పుడు పోస్ట్ చేసాం. పోస్టింగ్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? సో అంటే ఎప్పుడు మనం ఎస్ఏపిలో ఎంటర్ చేస్తున్నాం. రిఫరెన్స్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి రిఫరెన్స్ ఉంటుంది కదా, అలాగే మనకి డాక్యుమెంట్ టైప్. సో డాక్యుమెంట్ టైప్ అనే కాన్ఫిగరేషన్ ఎక్కడ విన్నట్టుంది, ఎక్కడ ఉంది, ఎక్కడ విన్నారు? గ్లోబల్ సెట్టింగ్స్లో రాసా ఇందాకే డాక్యుమెంట్ టైప్ అని. ఎస్ఏ అంటే ఎస్ఏపిలో మనం పీరియడ్ తీసుకుంటున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు పీరియడ్ తీసుకున్నాం మే అని. ఇప్పుడు మే అని తీసుకొని పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోద్దా అంటే పోస్ట్ అవ్వదు. మే పీరియడ్స్ ఓపెన్ చేసి ఉండాలి. అందుకే పీరియడ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎక్కడ విన్నట్టున్నది, ఎక్కడున్నారు? గ్లోబల్ సెట్టింగ్స్లో విన్నారు. డాక్యుమెంట్ టైప్ ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడున్నారు? గ్లోబల్ సెట్టింగ్స్లో ఉన్నారు. అలాగే ఇక్కడ కంపెనీ కోడ్ ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడ విన్నారు? ఎక్కడున్నారు? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో. డాక్యుమెంట్ టైప్, కంపెనీ కోడ్, పీరియడ్ ఓపెనింగ్ సంబంధించి మనం కాన్ఫిగరేషన్ చేస్తేనే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఎస్ఏపిలో వాడు పోస్ట్ చేయగలరు. కాన్ఫిగరేషన్ చేయకపోతే పోస్ట్ చేయలేడు. ఎగ్జాంపుల్ చూపించండి సార్ అంటే ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఇక్కడ నేను జిఎల్ అకౌంట్ తీసుకుంటాను అన్నమాట. ఈ జిఎల్ సంబంధించి జిఎల్ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. ఈ జిఎల్స్ రావాలంటే జిఎల్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ కావాలి సార్, నాకు శాలరీ పోస్ట్ చేయాలి నేను అంటే శాలరీ అకౌంట్ తీసుకో, శాలరీ. ఓకే, సో నేను శాలరీ టు బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. కంపెనీ అనే తర్వాత శాలరీస్ ఎంప్లాయీస్ పేమెంట్ చేస్తుంది. డెబిట్, క్రెడిట్. ఈ డెబిట్ క్రెడిట్ని ఏమంటారో తెలుసా? ఎక్కడో విన్నట్టుంది, పోస్టింగ్ కీస్. డెబిట్ క్రెడిట్స్ ఏమంటారు? పోస్టింగ్ కీస్. ఈ జిఎల్స్ అంటే జిఎల్స్ ఇక్కడ రావాలంటే జిఎల్ కాన్ఫిగరేషన్ చేయాలి. సో అలాగే కంపెనీ కోడ్ అంటే కంపెనీ కోడ్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకే, అమౌంట్ శాలరీ ఒక 50,000 పే చేశాను. ఓకే, 50,000 పే చేశాను. ఎంటర్ కొడతాను. సో ఎంటర్ కొడితే ఇలా మనకి ఈ లైన్ ఐటమ్ అంటారు, దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఇక్కడ కనపడేదంతా ఏమంటాం మనం? హెడర్ రికార్డ్స్. ఏమంటారు? హెడర్ రికార్డ్స్, హెడర్ డేటా. దీన్ని ఏమంటారు? లైన్ ఐటమ్ డేటా. ఓకే, అంటే ఎస్ఏపిలో నువ్వు ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే బేసిక్ సెట్టింగ్స్ అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయి? ఈ బేసిక్ సెట్టింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి. కంపెనీ కోడ్ లేకపోతే వర్కౌట్ అవుతా, ఇది ఏ ట్రాన్సాక్షన్ ఏ కంపెనీ కోడ్ వైజ్ మనం పోస్ట్ చేస్తున్నాము అనేది ఇంపార్టెంటా కాదా? అలాగే ఇక్కడ బిజినెస్ ఏరియా ఉంది చూడండి ఇక్కడ. సో టెక్స్ట్ బిజినెస్ ఏరియా ఉందా లేదా? సో ఏ బిజినెస్ ఏరియా వైజ్ మనం పోస్ట్ చేస్తున్నాము ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ బిజినెస్ ఏరియా ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. అర్థమైందా? సో బిజినెస్ ఏరియా పర్పస్ ఏంటి? కాస్ట్ సెంటర్, అలాగే మనకి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ మనం ఎక్స్పెండిచర్ బుకింగ్ని కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఇచ్చుకొనే కదా పోస్ట్ చేసేది. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఏంటిది? వీటిలన్నిటిని ఏమంటారు మనం? ఫీల్డ్స్. వీటిలన్నిటిని ఏమంటారు మనం? కనపడే వాటిని ఏమంటారు? ఫీల్డ్స్ అంటారు. ఏమంటారు? ఫీల్డ్స్. అంటే ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చరు చెయ్యకపోతే ఏ కంపెనీ కోడ్ ఏ బిజినెస్ ఏరియా అనేది అర్థం కాదు. అర్థమైందా? సో అలాగే నువ్వు గ్లోబల్ సెట్టింగ్స్ చేయకపోతే పీరియడ్ సంబంధించి ఈరోజు పోస్ట్ చేస్తున్నావు అంటే పీరియడ్ ఓపెనింగ్ అయి ఉండాలి, లేకపోతే పీరియడ్ పోస్ట్ చేయాలి. అంటే పీరియడ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి.
పోస్టింగ్ కీస్ డెబిట్ క్రెడిట్స్ దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి. సో అలాగే మనకి బిజినెస్ ఏరియా ఉంది, దానికి సంబంధించి కాన్ఫిగరేషన్. అంటే ప్రతిదీ కూడా మనం నేర్చుకున్నవన్నీ కూడా ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అందుకే వీటిని ఏం చెప్పాము మనం, బేసిక్స్ అన్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం సార్ ఈ కాన్ఫిగరేషన్ సిస్టంలో, మనకి ఏం పని సార్ అంటే, ఏం పని అంటే ఇదే పని. సో ఎస్ఏపి ఎండ్ యూజర్కి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలి అంటే, సో వాడికి సిద్ధం చేయాలి. ఏమేమి సిద్ధం చేయాలి? ఈ కాన్ఫిగరేషన్ని రెడీ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్లో వాడికి జిఎల్స్ కావాలి. ఈ జిఎల్స్ అని ఎవరు రెడీ చేస్తారు? ఇవన్నీ రెడీ కావాలి కదా. ఇప్పుడు డెబిట్ క్రెడిట్స్ రెండు కూడా టాలీ అయ్యింది. ఓకే, సో సిమ్యులేట్ చేస్తాం మనం ట్రాన్సాక్షన్. సిమ్యులేట్ చేస్తే శాలరీ అకౌంట్ డేటా టు యాక్సెస్. శాలరీ పోస్టింగ్కి చూసావా, పోస్టింగ్కి అంటే ఏంటి, 40 అంటే డెబిట్ అన్నమాట, 50 అంటే ఏంటి క్రెడిట్. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2 అమౌంట్స్ బోత్ కూడా టాలీ అయ్యింది. సో కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ ఏంటిది ఇప్పుడు 2025 ఫిజికల్ ఇయర్. పీరియడ్ ఎక్కడ ఉన్నాం మనం, 02 అంటే మే పీరియడ్లో ఉన్నాం మనం. మన పీరియడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్. ఇండియన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్. ఎక్కడికి ఎండ్ అవుతాయి, మే. ఓకే, సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, కంపెనీ కోడ్, కరెన్సీ, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాం మనం. ఇచ్చి సేవ్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా పోస్ట్ అయింది. అంటే ట్రాన్సాక్షన్ అనేది డాక్యుమెంట్ నెంబర్ వచ్చింది. ఈ డాక్యుమెంట్ నెంబర్ కాన్ఫిగరేషన్ కూడా మనం చేసాం బ్యాక్ ఎండ్. ఎక్కడ విన్నట్టుంది చూడండి, అసైన్ డాక్యుమెంట్ టైప్ టు అసైన్ నంబర్ రేంజ్ టు డాక్యుమెంట్ టైప్. ఉందా లేదా? ఎక్కడుంది? గ్లోబల్ సెట్టింగ్స్లో ఉంది. అంటే సింపుల్గా మాట్లాడితే మనం చేసే బ్యాక్ ఎండ్లో చేసే ప్రతి కాన్ఫిగరేషన్ ఫ్రంట్ ఎండ్లో ఉన్న యూజర్కి ఉపయోగపడుతుంది. బ్యాక్ ఎండ్లో చిన్న ఫాల్ట్ మిస్ అయింది అంటే ఫ్రంట్ ఎండ్లో యూజర్కి ట్రాన్సాక్షన్ అనేది పోస్టేజ్ చేయలేదు. అంటే ఎర్రర్స్తో మనకి ఎండ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి అంటే ఎస్ఏపిలో ఒక జనరల్ లెడ్జర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలి అంటే జిఎల్ వరకు మనం కంప్లీట్ చేయాలి. అకౌంట్స్లో మనకి అకౌంట్స్ పేయబుల్ వరకు మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ అవ్వాలంటే పేయబుల్ కాన్ఫిగరేషన్ అవ్వాలి. రిసీవబుల్ పోస్ట్ చేయాలంటే రిసీవబుల్ కాన్ఫిగరేషన్. అంటే కాన్ఫిగరేషన్ చేస్తే ఏది వర్కౌట్ అవుద్ది, ట్రాన్సాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. కాన్ఫిగరేషన్ చేయకపోతే ట్రాన్సాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో కాన్ఫిగరేషన్ చేసేది ఎవరు, ఎస్ఏపి కన్సల్టెంట్. కాన్ఫిగరేషన్ ఏ సర్వర్లో చేస్తారు, ఏ సర్వర్లో మనకి కాన్ఫిగరేషన్, ఏ సర్వర్, ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, శాండ్ బాక్స్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్. అంటే ఏ సర్వర్ చేస్తారు ఇప్పుడు? సో కాన్ఫిగరేషన్ సర్వర్, కాన్ఫిగరేషన్ దేంట్లో చేస్తారు, డెవలప్మెంట్ సర్వర్లో చేస్తారు. టెస్టింగ్ ఇప్పుడు మనం చేసింది ఏది, ఏంటిది, టెస్ట్. మనం చేస్తున్నాం కాబట్టి టెస్ట్. యూజర్ చేస్తే ట్రాన్సాక్షన్ పోస్టింగ్, ఒరిజినల్ పోస్టింగ్. మనం సిస్టంలో టెస్ట్ చేస్తున్నాం. టెస్ట్ ఏ సర్వరు, శాండ్ బాక్స్ కాదు, క్వాలిటీ సర్వర్. అర్థమైందా ఇప్పుడు మీ అందరికీ కూడా? అంటే మనం ఏది చేసినా సరే అది మనకి ఒకటి కాన్ఫిగరేషన్ మనం చేస్తున్నాము, రెండోది మన సైడ్ నుంచి మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాని పేరే యూనిట్ టెస్టింగ్. దాని పేరేంటి, యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ ఎవరు పర్ఫామ్ చేస్తారు యూనిట్ టెస్టింగ్? FICO కన్సల్టెంటే. ఓకేనా? సో FICO కన్సల్టెంటే. సో యూనిట్ టెస్టింగ్ విల్ బి పర్ఫార్మ్డ్ బై FICO కన్సల్టెంట్. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన డ్యూటీ ఏంటంటే నాకు ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తం అన్ని కూడా అప్పచెప్పాలి రేపటి లోపల. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ అలాంగ్ విత్ టీ కోడ్స్, అలాగే గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ అలాంగ్ విత్ టీ కోడ్స్. ఓకే, సో నాకు అప్పచెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకేనా? సో అంటే రేపొద్దున మీకు గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోగానే గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. డాక్యుమెంట్స్ చదువుకోండి చాలు. డాక్యుమెంట్ అలాగే మనకి క్లాస్లో చెప్పేవి సరిపోతుంది. తర్వాత జిఎల్ రాగానే జిఎల్ సెపరేట్గా ఇస్తాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, అలాగే అకౌంట్స్ పేయబుల్ రాగానే
అకౌంట్స్ పేయబుల్కి సెపరేట్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అలా రిసీవబుల్స్ సెపరేట్ ఇంటర్వ్యూ, ఏ టాపిక్ ఆ టాపిక్ వైజ్ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయి కంప్లీట్ చేసేసుకున్నాం. అర్థమైందా? ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేయాలి. ఎస్ఏపిలో ఏంటంటే ఈ రోజు ఇచ్చిన టాస్క్ ఎల్లుండి చేసుకుంటానంటే పోయినట్టే. ఇక్కడ ఏంటంటే ఎస్ఏపిలో అందరూ సక్సెస్ కాలేకపోవడానికి రీజన్ ఏంటి అంటే ప్రాపర్ ప్రాక్టీస్ ఉండదు. అర్థమైందా? సో ఫ్రెండ్ చెప్పాడనో ఇంట్లో చెప్పారనో ఏదో వీడియో చూసారని చెప్పి జాయిన్ అయిపోతారు. తర్వాత ఆ స్టఫ్ మెల్లమెల్లగా తగ్గిపోతాం, ఆ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతాం. ఓకే, ఆ ఇంట్రెస్ట్ అనేది చివరి వరకు మెయింటైన్ చేయాలి. సో చాని ఎస్కే గారు మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి సో ఈ బ్యాచ్లో కూర్చుంటారు, 10 క్లాసులు విన్న తర్వాత ఇంకో బ్యాచ్లోకి వెళ్తారు. ఓకే, ఏదైనా సరే ఓకే, అది పర్సనల్ రీజన్, ఒక అర్జెంట్ ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్గా మనం హెల్ప్ చేస్తాం, అందులో నో డౌట్. కాకపోతే మీరు అట్లా బ్యాచ్లు మారకండి. ఒకసారి కూర్చున్నాము అంటే చివరి వరకు కూడా క్లాసెస్ అయ్యేంత వరకు అదే మూమెంట్, అదే స్పీడ్, అదే స్పిరిట్తో కంటిన్యూ అవ్వాలి. అంతేగాని పైపైన ఏదో ఫ్యాన్ కింద బుక్ పెట్టినట్టు, ఆ ఫ్యాన్ కింద బుక్ పెడితే ఏమవుద్దండి, పేజీలు వెళ్తూ ఉంటాయి ముందుకు, అట్లా వెళ్తుంది మన ప్రయాణం. అట్లా కాదు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అన్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అనగానే టీ కోడ్స్ మొత్తం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయి, ఆర్గనైజేషన్ యూనిట్స్లో మనకి ఒక్కొక్క మీనింగ్ ఏంటి, కంపెనీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, ఇలా మొత్తం డెప్త్గా ఒక్కొక్క పాయింట్ డెప్త్గా అయిపోవాలి. ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, టీ కోడ్స్ ఏమున్నాయి, గ్లోబల్ సెట్టింగ్స్లో మనకి ఎలా చదవాలి, ఓకే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే ఎలా వెళ్ళిపోవాలి మీరు ప్రతిదీ కూడా. అర్థమైందా? అలా వెళ్తే మీకు ఏంటంటే డెప్త్నెస్ అనేది తెలుస్తుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది, ప్రతి విషయం మీద అవగాహన అనేది ఉంటుంది అనమాట. ఎస్ఏపిలో మనకి సక్సెస్ అవ్వాలి అంటే డిసిప్లైన్. అర్థమైందా? డిసిప్లైన్ చివరి క్లాస్ వరకు ఇదే మూమెంట్, ఇదే స్పీడ్తో ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మనకి 3 నెలల్లో కోర్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఓకేనా? ఇంకొక నెల గట్టిగా ప్రిపేర్ అయితే జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. గట్టిగా కూర్చోవాలి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ఇచ్చిన టాస్క్ని అప్పుడు కంప్లీట్ చేయాలి. టాస్క్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ నాకు స్క్రీన్ షాట్ పడాలి, నేను చెక్ చేసుకుంటామండి. ఓకే, సో చెక్ చేసుకుంటాం మనం. సో ఎవరెవరు వర్క్ చేస్తారు ఏంటి అనేది చెక్ చేసుకుంటాం కాబట్టి సో మీరు ప్రతి విషయం కూడా నాకు ఇక్కడ స్క్రీన్ షాట్తో సహా పెడితే సో ఎవరెవరు ఏం పని చేశారు అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో అలాగే మీరు ప్రజెంటేషన్ క్లాస్లో కొంతమంది ఇంకా ఇవ్వలేదు, నెక్స్ట్ క్లాస్ కల్లా ప్రజెంటేషన్ రెడీగా ఉండాలి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అలాగే ఏది టాపిక్ మీద ప్రజెంటేషన్ అనేది కనీసం 5 నిమిషాలు అనేది మాట్లాడాలి. ప్రజెంటేషన్ మాట్లాడితే మనకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ పెరుగుతూ ఉంటే రేపు పొద్దున క్లయింట్ దగ్గర నుంచి కూడా మనం రిక్వైర్మెంట్ అనేది ఈజీగా గ్యాదర్ చేసుకోవడానికి ఆ స్కిల్ సెట్ ఇక్కడే వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఈ గ్లోబల్ సెట్టింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం లేపేద్దాం. ఓకే, సో అప్ టు మనకి ఫీల్డ్ స్టేటస్ వరకు లేపేద్దాం. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా మిగిలిన కాన్ఫిగరేషన్ నెక్స్ట్ క్లాస్ అంటే సాటర్డే కల్లా గ్లోబల్ సెట్టింగ్స్ అయిపోతే నెక్స్ట్ వచ్చే మండే కల్లా మీరు గ్లోబల్ సెట్టింగ్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్గా సిస్టమ్ మీద కంప్లీట్ చేసుకొని థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ అయిపోవాలి, అలాగే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ.